వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా కీ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మన ఎక్స్పెండిచర్కి ఎంత కార్పస్ నీడ్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ వీడియో చూడండి. నేను చెప్పేటువంటి అంశాలను నోట్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి జనరల్ నీడ్స్ అట్లాగే వాంటెడ్ నీడ్స్ అయితే ఉంటాయి. సో మనకు ఎసెన్షియల్ నీడ్స్ కనుక చూసినట్లయితే మనకు ఫుడ్, షెల్టరు, అట్లాగే క్లాత్స్, ఈ విధంగా ఎసెన్షియల్ నీడ్స్ అయితే ఉంటాయి. అట్లాగే జనరల్ నీడ్స్ అయితే ఎడ్యుకేషన్ కానీ, అట్లా హాస్పిటలైజేషన్ కానీ, రిటైర్మెంట్ కానీ, ఈ విధంగా కొన్ని జనరల్ నీడ్స్ అయితే ఉంటాయి. సో ఎసెన్షియల్ నీడ్స్కి మనకు ఎవ్రీ మంత్ అయితే కొంత అమౌంట్ అయితే మనకు ఎక్స్పెండిచర్గా అవసరం అవుతుంది. సో ఆ ఎక్స్పెండిచర్ అమౌంట్ని ఫ్యూచర్లో ఏ విధంగా మనం ఖర్చు చేయాలి, ఏ విధంగా మనము ఆ ఎక్స్పెండిచర్ అమౌంట్ని మనం గెయిన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక చేసుకున్నట్లయితే ఆ కార్పస్ని అయితే మనము బిల్డ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఇయర్లో ఒక ఫ్యామిలీకి 30,000 రూపీస్ అయితే అవసరమైనట్లయితే, అంటే 30,000 రూపీస్ ఎక్స్పెండిచర్ కనుక ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీకి వచ్చేసి మనకు 6 lakhs రూపీస్ అయితే మనకు కార్పస్ అయితే నీడ్ అవుతుంది. సో 6 lakhs రూపీస్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి 1000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి ఎవ్రీ ఇయర్ 30,000 రూపీస్ అయితే వాళ్ళకు రావడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీ 10 yearsకి మన ఎక్స్పెండిచర్ అనేది డబల్ అవుతుంది. మనకు ఫైనాన్షియల్లో రూల్ ఆఫ్ 70 అనేటువంటి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. రూల్ ఆఫ్ 70లో 70 బై అంటే కింద ఎంత పర్సెంటేజ్తో మనము క్యాల్కులేషన్ చేస్తామో అది డబల్ అవుతుంది. సో మనము 70/7%, ఇన్ఫ్లేషన్ మనకు 7% కనుక చూసుకున్నట్లయితే 70/7తో కనుక మనము డివైడ్ చేసినట్లయితే 10 వస్తుంది. అంటే ఎవ్రీ 10 yearsకి మనం చేసేటువంటి ఎక్స్పెండిచర్ అనేది డబల్ అవుతుంది. ఇది మనకు ఫైనాన్షియల్లో మనకు వాడేటువంటి ఫార్ములా, దీన్ని రూల్ ఆఫ్ 70 అనేది అంటారు. సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చూసినట్లయితే ప్రాక్టికల్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు ఉన్నటువంటి ఖర్చులు అయితే డబల్ అవడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకు 2020 ఇయర్లో ఒక ఫ్యామిలీకి 30,000 రూపీస్ కనుక వారికి అవసరమైనట్లయితే, అంటే ఖర్చు ఉన్నట్లయితే వారికి కార్పస్ నీడ్ వచ్చేసి 6 lakhs అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అదే 2030 కనుక చూసినట్లయితే మంత్లీ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి వాళ్ళకు 60,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ 60,000 రూపీస్ వాళ్ళకి రావాలంటే దాదాపు 1.2 crore అయితే వాళ్ళైతే కార్పస్ అయితే నీడ్ అవుతుంది. అదే మళ్ళీ 10 years తర్వాత కనుక చూసినట్లయితే 2040లో కనుక చూసినట్లయితే ఆ ఫ్యామిలీకి 1,20,000 రూపీస్ అయితే వాళ్ళకు మంత్లీ ఎక్స్పెండిచర్స్ అయితే అవుతుంది. ఆ మంత్లీ ఎక్స్పెండిచర్ కవర్ చేయడానికి వాళ్ళ కార్పస్ వచ్చేసి 2.4 crore అయితే వారికి అవసరం అయితే అవుతుంది. అట్లాగే మరొక 10 years తర్వాత కనుక చూసినట్లయితే 2050లో కనుక చూసుకున్నట్లయితే అదే ఫ్యామిలీకి 2,40,000 రూపీస్ అయితే వాళ్ళకి ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ కవర్ చేయడానికి 4.8 crore అయితే వారికి అవసరం అవుతుంది. 2060లో కనుక చూసినట్లయితే వారికి 4,80,000 రూపీస్ అయితే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ ఎక్స్పెండిచర్ కవర్ చేయడానికి వారికి 9.6 crore అయితే వాళ్ళకి అవసరం అవుతుంది. 2070లో కనుక చూసినట్లయితే 9,60,000 రూపీస్ అయితే వాళ్ళకు మంత్లీ ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది. ఈ ఎక్స్పెండిచర్ని కవర్ చేయడానికి వారికి 19.2 crore అయితే వారికి అవసరం అవుతుంది. సో ఇక్కడ కార్పస్ నీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనము మంత్లీ ఎక్స్పెండిచర్ని అయితే మనము క్యాల్కులేట్ అయితే చేస్తాము. సో ఇక్కడ మనకు ఈ ఎక్స్పెండిచర్ని మనము ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ అసెట్లో మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాము, అట్లాగే మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేస్తాము. జనరల్గా చాలామంది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన అవగాహన లేకుండా చాలామంది బ్యాంక్ ఎఫ్డీలో కానీ, పీపీఎఫ్లో కానీ ఇట్లా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలు కానీ, బ్యాంక్లో ఆర్డీలు కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనకు బ్యాంక్ ఎఫ్డీలో కానీ, పీపీఎఫ్లో కానీ, ఆర్డీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 6 to 7% అయితే వారికి వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎండ్ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే 6 to 7% ఉంటుంది. సో ఇక్కడ మనకు బ్యాంక్ ఎఫ్డీలో కానీ, ఆర్డీలో కానీ, పీపీఎఫ్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే 6 to 7% రిటర్న్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనకు రియల్ ఆఫ్ రిటర్న్ కనుక చూసినట్లయితే దీంట్లో ఏమీ ఉండదు. సో మన ఒరిజినల్గా ఏదైతే కార్పస్ ఉంటుందో అదే వాల్యూ ప్రతి సంవత్సరం అదే వాల్యూ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్ కానీ, ఎన్పిఎస్ కానీ, గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి 8% రిటర్న్స్ అయితే వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అసెట్ క్లాస్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్లో హైబ్రిడ్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే దాదాపు వారికి 10% అయితే రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ హైబ్రిడ్ ఫండ్లో మనకు ఈక్విటీ అట్లాగే డెట్ అయితే 2 కాంబినేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి 10% వరకు వారికి ఈ రిటర్న్స్ అయితే వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ
అంటే మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ ఫండ్స్ అయితే ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈక్విటీ కనుక చూసినట్లయితే దీంట్లో దాదాపు 12% అయితే వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది. తర్వాత పిఎంఎస్ అనేది ఈ విధంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ పిఎంఎస్ లాంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే దాదాపు 15% అయితే వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు పైకి వెళ్ళే కొద్దీ మనకు రిస్క్ అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది, అట్లాగే రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు చాలామంది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి అవగాహన లేకుండా చాలామంది బ్యాంక్ ఎఫ్డీలో కానీ, ఆర్డీలో కానీ, పీపీఎఫ్లో కానీ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఈ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ని చూసినట్లయితే ఇన్ఫ్లేషన్కి సరిసమానంగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఈ అసెట్ క్లాస్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వెల్త్ అనేది జనరేట్ అవ్వడం అయితే జరగదు. సో ఒరిజినల్గా ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ప్రతి ఇయర్ అదే వాల్యూ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయలేం. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే హైబ్రిడ్ ఫండ్స్లో కానీ లేదా ఈక్విటీ ఫండ్లో కానీ పిఎంఎస్ దాంట్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనము ఇన్ఫ్లేషన్ని ఈజీగా బీట్ చేస్తాం. సో ఈ విధంగా మనకు ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఆఫ్టర్ 10 years తర్వాత మీకు ఎంత ఎక్స్పెండిచర్ అవసరం అవుతుంది, ఆ 10 years తర్వాత మీకు అవసరమయ్యేటువంటి ఎక్స్పెండిచర్కి ఎంత కార్పస్ నీడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మీరు క్లారిటీగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రాపర్గా మీ ఫైనాన్షియల్ గోల్ని సెట్ చేసుకొని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ తోటి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ని ఈజీగా మీరైతే ఓవర్కమ్ అయితే చేస్తారు. సో ఈ విధంగా ప్రాపర్గా ఫైనాన్షియల్ గోల్ని సెట్ చేసుకొని ఎవరైతే ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో వారికి ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడం అయితే జరుగుతుంది. చాలామంది సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లాన్ లేకుండా చాలామంది అయితే వారికి వచ్చినటువంటి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకపోవడం, అట్లాగే వారికి మంత్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మీరు మంత్లీ ఎక్స్పెండిచర్ ప్రజెంట్ మీకు ఎంత ఉంది, ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత ఉంటుంది, 20 years తర్వాత ఎంత ఉంటుంది, 30 years తర్వాత ఎంత ఉంటుంది అనేటువంటి ఒక క్యాల్కులేషన్ కనుక చేసుకున్నట్లయితే దానికి ఎంత కార్పస్ నీడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు అర్థం చేసుకుంటారు. దాని ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.